మేము కొత్త కార్ తీసుకున్నాం. డ్రైవ్ చేయకు అని అంది. కానీ నాకు ఒక చిన్న కోరిక ఉంది గైస్. ఏంటి అంటే అమ్మ కార్ నడపాలని. మా నడుపుతావా? విజయవాడలో ఇంత పెద్ద ఫ్యాక్టరీ ఉందని తెలుసా? What a surprise! గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి లాంగ్ వీడియో అనుకుంటున్నారా? ఎస్ గైస్ చెప్తాను, లాస్ట్ వరకు చూడండి, మంచి యూస్ఫుల్ అయింది. అండ్ నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో, ఫస్ట్ టైం చూస్తున్నారో, హాయ్, దిస్ ఈజ్ వైషు. ఐఎమ్ ఏ కాంటెంట్ క్రియేటర్. ఫుడ్, ట్రావెల్, లైఫ్ స్టైల్ అండ్ వాట్ నాట్. సో నియర్లీ మనం 1K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం గైస్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతే, మా అత్త వాళ్ళ అబ్బాయిది బార్సాల్ ఫంక్షన్కి షాపింగ్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. 2 days, 1 day వచ్చేసి మొత్తం టెంపుల్స్ అన్నీ కవర్ చేస్తాము. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి షాపింగ్, ఎక్కడ షాపింగ్ చేసాము అండ్ ఏమేమి టెంపుల్స్ కవర్ చేసాము అనేది ఈ లాంగ్ వీడియో లాస్ట్ వరకు చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే కార్ కొనేసాము. చాలా ఎగ్జైటెడ్గా ఉంది గైజ్. లిటరల్లీ నా డ్రీమ్ కార్ అనమాట XUV500 అనేది. సో ఫైనలీ కార్ అయితే కొనేసాము. ఇంకా వెంటనే మన పొన్నూరులో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్లో అయితే పూజ చేపించాము. చాలా పీస్ఫుల్గా జరిగింది. అండ్ పూజ కూడా చాలా బాగా జరిగింది అనమాట. మేము ఫస్ట్ కార్ తీసుకున్నప్పుడు కూడా సేమ్ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాము. మోస్ట్ ఫేమస్ అండ్ ఫేవరెట్ టెంపుల్ అనమాట నాది. XUV500 కాకుండా నాకు బేసిక్గా తార్ ఇష్టం అనమాట. సో అది కూడా మనం కొంచెం ఫాస్ట్గా తొందరలో తీసుకుంటామని నమ్ముతున్నాను నేను. సో ఫ్యూచర్లో కానీ ఎప్పుడైనా కానీ సో చూద్దాం గైస్, బ్లాగ్స్ పెడతా ఉంటాను కాబట్టి. ఈరోజు మా కార్ అంటే కొత్త కార్ కొన్నాం కాబట్టి చాలా సూపర్గా ఉంది కారు మొత్తం కూడా. సో లోపల ఇంటీరియర్ అండ్ ఓవర్ లుక్ అయితే చూపిస్తాను, చూసేయండి. మా అక్క హ్యాపీనెస్కి, నా హ్యాపీనెస్కి అండ్ మా ఫ్యామిలీలో అందరి హ్యాపీనెస్కి అస్సలు లిమిట్ లేదనమాట. వీఆర్ సో హ్యాపీ అబౌట్ ఇట్. ఎందుకంటే మా ఫ్యామిలీలోకి కొత్త కార్ వచ్చేసింది, XUV500. డ్రీమ్ ఉండేదన్నమాట XUV500 తీసుకోవాలి అని. సో ఫైనల్లీ మన డ్రీమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది కూడా 7 seats అనమాట. సో మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. సో ఓవర్ ఫ్రంట్ లుక్ వచ్చేసరికి ఇది అనమాట. ఓవరాల్గా ఫైనల్ లుక్ అనమాట. జస్ట్ శాంపిల్గా చూపిస్తున్నాను గైజ్. అండ్ ఓవర్ ఫైనల్ లుక్ ఇది. మేము పర్టికులర్గా వైట్ కలర్ కాంబినేషన్ ఎందుకు తీసుకున్నామంటే, బేసిక్గా వైట్ ఎప్పుడైనా సరే క్లాసిక్గా అండ్ ట్రెండీగా యూనిక్గా ఉండిద్ది కాబట్టి కొంచెం షైనింగ్ కూడా బాగుండిద్దని తీసుకున్నాము. అండ్ ఇంక ఇక్కడ మా చెల్లి కూడా ఫైనల్గా ఇంటీరియర్ మొత్తం చూపించడానికి చాలా ఎక్సైటెడ్గా ఉంది అనమాట. ఇంకా చూడండి గైస్, మా అక్క మీకోసం లైట్ వేసి మరి క్లారిటీగా చూపిస్తుంది అనమాట. నాకు సబ్స్క్రైబర్స్ కోసం. మా చెల్లి కూడా చూడండి, మళ్ళీ లోపలికి ఎక్కువ మళ్ళీ లైట్ వేస్తుంది. లిటరల్లీ మా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుంటాం అనమాట. మేము ఎలా అయితే హ్యాపీనెస్ కానివ్వండి, సాడ్నెస్ కానివ్వండి, వాట్ ఎవర్, అది మంచి అవనివ్వండి, చెడవనివ్వండి, ఎలాంటి హ్యాపీనెస్ అయినా షేర్ చేసుకుంటాము. ఎందుకంటే వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ కాబట్టి. ఇంకా మా బాబాయ్ కూడా హాయ్ చెప్పేస్తున్నారు. ఇంకా డ్రైవింగ్ కూడా నేర్చేసుకోవాలి. మేము కొత్త కార్ కొనేసాం. సో ఫైనలీ హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా సో నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా వీడియో స్టార్ట్ చేయగానే నా మెయిన్ పోజెస్ అనమాట. ఇంకా నిషిక అందరూ ఆల్మోస్ట్ అందరూ సెట్ అయిపోయి ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాము. అండ్ ఇక్కడ మేము అండ్ మా అమ్మమ్మ వాళ్ళు అండ్ మా అత్త వాళ్ళ మమ్మీ డాడీ, సో అందరం వెళ్తున్నాం కాబట్టి మేము 2 కార్స్లో వెళ్తున్నాము. లిటరల్లీ గైస్, నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా కానీ వెదర్ అయితే చాలా బాగుండిద్ది. సో నేచర్ అయితే ప్లెజెంట్గా ఉండిద్ది. మమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నట్టు మేము అనుకుంటాం అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఫ్రెండ్స్తో వెళ్తేనే కిక్ ఉండిద్ది, ఎంజాయ్ చేస్తాం అనుకుంటారు. బట్ మేమైతే అస్సలు అలా అనుకోము. ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్తేనే చాలా బాగుండిద్ది అనమాట ఏ ట్రిప్ అయినా. హైదరాబాద్ రీచ్ అయిపోయాం. సో వెళ్ళంగానే చార్మినార్ అంటే ఎంత ఇష్టం గైస్ మాకు. లిటరల్లీ బ్యాంగిల్స్ అంటే మా చెల్లికి పిచ్చి ఇష్టం అనమాట. ఎందుకు నీకు బ్యాంగిల్స్ అంటే ఇష్టం? బికాజ్ అంటే అవి వేసుకుంటే మన చేతులు చాలా గ్లోగా కనిపిస్తాయి. అండ్ ఎవ్రీ గర్ల్స్ అంటే డ్రీమ్ ఎక్కువ గాజులు ఉండాలి. సో
సో వెళ్ళటంతోనే ఇంకా చార్మినార్ కంప్లీట్ చేసుకుని శారీస్ షాపింగ్ అయితే వచ్చేసాము. లిటరలీ గైస్ అసలు మేము చూసిన శారీస్ ఏది నచ్చలేదన్నమాట. బేసిక్గా నేను మా సిస్టర్ కూడా శారీస్ కట్టుకుందాం అనుకున్నాము. ఇంకా లాస్ట్ మినిట్లో నేను ఏదైతే ప్లాన్ చేసి 1 month ముందు ఇలా అని చెప్పి అనుకుంటానో అది అస్సలు అవ్వదన్నమాట. ఆబ్వియస్గా దానికి ఆపోజిటే అవుతుంది కదా. ఇది బేసికల్ అందరు జీవితంలో ఉండేది, అందరి లైఫ్లో ఉంటుంది. ఓకే దట్స్ సో ఇంకా మేము ఇలా శారీస్ 1 by 1 పాపం చూపిస్తూనే ఉన్నారు, కానీ మాకు కొంచెం ట్రెండింగ్ మోడల్స్ అలా ఏం నచ్చలేదు అనమాట. ఇంకా నెక్స్ట్ స్టాపింగ్ వాళ్ళకి వెళ్ళిపోయాము, వరాహ సిల్క్స్ అని. ఇది కూడా మోస్ట్ హైదరాబాద్లో చాలా ఫేమస్ అయింది. ఇక్కడ ఏదో ఒక 5 to 6 తీసుకున్నామా, అంతే 6 అంతే ఇంచుమించు అలా తీసుకున్నాం. అలా తీసుకొని ఇంకా అర్బాస్ టెక్స్టైల్లోకి వెళ్ళాం గైస్. ఎంత బాగున్నాయి అంటే లిటరలీ చాలా బాగున్నాయి. అండ్ శారీస్ తీసుకోలేదు కానివ్వండి, రిటర్న్ గిఫ్ట్స్. సో ఇక్కడ ఏదైతే ఫ్లవర్ కనిపిస్తుందో అంటే మనం డైనింగ్ టేబుల్స్ మీద వస్తుంది కదా, అలా 6 సెట్ అది మొత్తం ఒక 100 pieces అలా తీసేసుకున్నాము. ఇంకా లంచ్ టైం అయిపోయింది. సో మేము ఎప్పుడు వెళ్ళినా కానీ ఇక్కడే లంచ్ చేస్తామన్నమాట. మీరు ఎప్పుడైనా విజిట్ చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చాలా బాగుండిద్ది ఫుడ్ అయితే. అండ్ మన ఆంధ్ర మీల్స్ ఇంకా బాగుండిద్ది. సో లాస్ట్లో మా అమ్మ ఫేవరెట్ మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంకైతే వచ్చాను అనమాట. వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందో చూద్దాము. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో నేను ఇటు హైదరాబాద్ వచ్చాను కాబట్టి మా ఫ్రెండ్స్ని మీట్ అవుదామని చెప్పి వెళ్తున్నాను అనమాట. నాకైతే చాలా ఎక్సైట్గా ఉంది. అసలు వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది చూద్దాం. లెట్స్ గో గైస్. సో నాకు కొంచెం డౌట్ ఉంది గైస్, ఇదా కాదా రూమ్ అని. ఏంటి వెల్కమ్ డా వచ్చేసి లోపలికి. పీపుల్ ఎక్కడున్నా సరే మన ఆంధ్ర భోజనం కావాలనుకుంటారు కాబట్టి మాకు ఈ హోటల్ మోస్ట్ సుబ్బయ్య గారి హోటలే మేము ప్రిఫర్ చేస్తాము గైస్. ఇప్పుడు డే 2 అనమాట. నేనేమో హైదరాబాద్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడేమో ఇంకా విజయవాడలో కొన్ని స్టీల్కి సంబంధించినవి తీసుకోవడానికి అండ్ కొన్ని వర్క్ బ్లౌజెస్, సో అలా షాపింగ్ అయితే కంప్లీట్ చేస్తానన్నమాట. ఓవరాల్గా ఎక్కడెక్కడ చూపించాను అంటే ఎక్కడెక్కడ తిరిగాను అనేది మొత్తం క్లియర్గా చూపిస్తాను, చూసేయండి. సో ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళాం కదా, ఈరోజు విజయవాడ ఎందుకు వెళ్తున్నాం? బ్లౌజులు, డ్రెస్సులు, స్టీల్ సామాను అవన్నీ ఎక్కడ తీసుకుంటాం ఏంటి అనేది బ్లాగ్. ఏంటి మళ్ళీ మా ఇల్లు బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది అనుకోకండి గైస్, ఎందుకంటే మేము హైదరాబాద్ నుంచి డైరెక్ట్ మా ఇంటికి వచ్చి మా ఇంటి దగ్గర నుంచి ఫ్రెష్ అయ్యి వెళ్తున్నాం అనమాట. సో ఆ బ్లాగ్ అంతా చూసేయండి. కార్ డ్రైవ్ చేస్తా అన్నారు, మమ్మీ కార్ డ్రైవ్ చేయకు అని అన్నది. కానీ నాకు ఒక చిన్న కోరిక ఉంది గైస్, ఏంటి అంటే మా అమ్మ కార్ నడపాలని. మా నడుపుతావా గైస్? నాకు మా అమ్మ స్కూటీ నడిపి నన్ను ఎక్కించుకెళ్ళాలని కోరుకుంది, అది నెరవేర్చలేదు. సరే మా అమ్మ ఎటు నేర్చుకోవట్లేదు, నేను నేర్చుకుని నేను మా అమ్మని ఎక్కించుకెళ్ళా. సరే ఇప్పుడు కారు ఈజీయే కదా, నేను ఆల్రెడీ నేర్చుకున్నాను, ఇంకొంచెం నేర్చుకోవాలి. మా అమ్మ అస్సలు నేర్చుకోదంట. ట్రై చేస్తుందంట గైస్. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మా అమ్మ నన్ను బండి మీద ఎక్కించుకుంటే బాగుంటుందా, కార్లో తీసుకెళ్తే బాగుంటుందా? సో ఇంకా డే 2 అని చెప్పేశాను కదా. డే 1లో హైదరాబాద్లో జస్ట్ షాపింగే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా డే 2లో ఫుడ్ కంప్లీట్ చేసుకున్నాం అనమాట. అంటే మేము ఆల్రెడీ స్టార్ట్ అయింది ఈవినింగ్. అంటే కొన్ని టెంపుల్స్ చూపిస్తాను అన్నాను కదా, స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఇలాంటి టెంపుల్స్ కూడా చూసాము. కానీ ఏంటంటే లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా విజయవాడలో చాలా షాపింగ్ ఉంది అని చెప్పి ఇంకా మేము విజయవాడ స్టీల్ ఫ్యాక్టరీకి వచ్చాము. ఇంకా కొన్ని బాక్సెస్, సో గిన్నెలు మేము ఆల్రెడీ హైదరాబాద్లో మనం అవి తీసేసుకున్నాం కదా. మేము అవి డైనింగ్ టేబుల్ మీద వేసుకునేవి అండ్ శారీ ఒక గిన్నె అంటే బౌల్ లాగా ఇద్దామని అనుకున్నాము. నిజంగా ఫ్యాక్టరీలో ఎన్ని మోడల్స్, ఎన్ని టైప్ ఆఫ్ మోడల్స్ ఆల్ ఇన్ వన్ ప్లేస్ అన్నమాట ఇక్కడ మన స్టీల్ ఫ్యాక్టరీలో. ఇప్పుడు కొత్తగా అంటే ఇల్లు కట్టుకోవాలి అనుకున్న వాళ్ళైనా, లేకపోతే పెళ్లి కొత్త ఫ్యామిలీ కొత్తగా ఫ్యామిలీ పెట్టుకోవాలి అనుకున్నా, ఇంకా ఫంక్షన్ కైనా పార్టీస్ వేర్ కైనా మన ఇంట్లో రీమోడల్ చేసినా కానీ, సో అలా ప్రతి ఒక్కటి లిటరల్లీ నిజంగా చిన్న స్పూన్తో మనకి పెద్ద అంటే బౌల్స్ ఉంటాయి కదా, అలాంటి
ప్రతి ఒక్కటి దొరుకుతుంది. చాలా బాగున్నాయి గైస్. మనం ఒక్కొక్కటి ఒక్కో చాటలు కొంటాం అనమాట. ఇక్కడ బాగలేకపోతే ఇక్కడ, కానీ ఇక్కడికి వస్తే మాత్రం మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీ టైం కూడా మీకు సేవ్ అయ్యింది అనమాట. సో అలా అన్నీ చూసుకుంటూ ఫైనల్గా ఒక బౌల్ అయితే ఫిక్స్ చేసాము. అవి కూడా ఒక 100 to 200 పీసెస్ తీసుకున్నాము. అంటే ఎందుకు అన్ని పీసెస్ అంటే అటు సైడ్ అంటే మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ అండ్ మా అత్త వాళ్ళ అమ్మ వాళ్ళ సైడ్ కూడా కాబట్టి సో మొత్తం కలిపి ఇస్తున్నాం అనమాట. అంటే ఇంకా టెంపుల్స్ కంప్లీట్ చేసుకోకుండా డైరెక్ట్ నియర్ బై మనకి విజయవాడే కాబట్టి మేము మోర్ ఓవర్ మనం విజయవాడలోనే ఎక్కువ షాపింగ్ కంప్లీట్ చేసుకుంటాము. సో ఇంకా ఇటు వచ్చేసామన్నమాట. అసలు నిజంగా చూడండి, ఏ సైజ్ అయినా మీకు, ఏ సైజ్ అయినా ఉంటుంది మీకు అక్కడ. ఏ సైజ్ అయినా, బౌల్స్ కానీ, గిన్నెలైనా, ప్లేట్లు అయినా, గ్లాసెస్ అయినా, ఎనీథింగ్. అంటే మీరు కస్టమైజేషన్ కూడా చెప్పారు కదా వాళ్ళు, మీకు ఎలాంటి మోడల్ కావాలన్నా పేరు కూడా రాసిస్తారు. ఎస్, అది కామన్. ఇంకా అలా షాపింగ్ స్టీల్ షాపింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాము. అండ్ విజయవాడలో మోర్ ఓవర్ బ్లౌజెస్ ఫ్యాక్టరీ ఉంది గైస్, లిటరలీ. అంటే ఓవరాల్గా మొత్తం ఇవి చూపిస్తున్నాను, బౌల్స్ అండ్ ఇవన్నీ. మనం బ్లౌజ్ ఫ్యాక్టరీకి వెళ్ళాం కదా, అదేంటి, ఓ మై గాడ్, అంత పెద్ద ఫ్యాక్టరీ మన విజయవాడలో ఉందంటే అస్సలు నేను షాక్ అయిపోయాను అనమాట. అది సో ఇప్పుడు బ్లౌజ్ ఫ్యాక్టరీ అని చెప్పాను కదా, ఎన్ని మగ్గం వర్క్స్, ఎన్ని కంప్యూటర్ వర్క్స్, మనం శారీస్ మొత్తం ఇలా మేము అందరు నేమ్స్ రాసేసుకొని శారీస్ తీసుకొని ఇంకా డైరెక్ట్గా ఫ్యాక్టరీకి వచ్చాము. ఈ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ సైడ్ కూడా మెన్షన్ చేస్తాను చూడండి గైస్. సో ఇంకా వాళ్ళు మనం శారీ చూపించగానే ఎలాంటి బ్లౌజెస్ సూట్ అయ్యిద్ది అని చెప్పి వాళ్ళు చెప్పేస్తారు. ప్రైసెస్ కూడా కొంచెం హెవీగానే అనిపించినాయి, కానీ ఓకే ఆ డిజైన్కి ఇప్పుడు మనం రెడీమేడ్ తీసుకొని అండ్ టైం టేకెన్ ప్రాసెస్ కాబట్టి సో మనం తీసుకున్న శారీ పట్టి వాళ్ళు మగ్గం వరకు సెట్ చేసి ఇస్తారనమాట. సో ఓవరాల్ శారీస్ లుక్స్ ఇవి. నెక్స్ట్ వీడియో నేను ఫంక్షన్ వీడియో మొత్తం పెడతాను, అప్పుడు మీకు శారీస్ లుక్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓవరాల్ ఫ్యాక్టరీ మొత్తం ఇది 5 to 6 ఫ్లోర్స్ ఉన్నాయి, అంతే 5 to 6 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి బ్లౌజ్లే గైస్. ఇప్పుడుతో ఇంకా ఇక్కడ కూడా ఇంకా బ్లౌజ్ మ్యాచింగ్స్ తీసుకున్నాం అనమాట. ఇక్కడతో మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.